ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న సిఐ ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న సిఐ ఉచిత ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని తూట్ల పడుతున్న సిఐ ఉచిత ఇసుక విధానానికి తూట్ల పడుతున్న సిఐ ఉచిత ఇసుక విధానానికి తూట్ల పడుతున్న సిఐ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ సీసీ కెమెరాలు చెక్ చేయండి. సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి. రోజు ఎన్ని బండ్లు తిరుగుతూ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు రూరల్ మండలం కూర్మై గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళుగా జరిగిన 5 ఏళ్ళుగా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి నేను చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పలమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నోసార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే చాలు ఎవరెవరు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఇసుక విధానాన్ని మేము తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి, వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకు అందరికీ కూడా సౌకర్యంగా 2000కే ఇప్పుడు ఇస్తున్నాం. 1.5 కూడా ఇస్తున్నాం, 2000కి ఇస్తున్నాం. వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల 5000 అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని 1.5కి 2000కి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు 5000కి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి. ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా? మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు 3000కి 4000కి 5000కి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికి కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఏమి బాధేం చెప్పు. మా బాధ రేట్లో ఉన్న బండ్లు ఎందుకు పట్టుకోవాలి మీరు? డబ్బులు అడుగుతారు, డబ్బులు బెదిరించండి మీరు. ఏదైతే ఉందో నువ్వు రికార్డు చూపించమని పొద్దున అడిగినా ఉచిత ఇసుక విధానాన్ని మనం ప్రభుత్వం చెప్పిండేది ఎమ్మెల్యే గారు సార్. ఇప్పుడు అందరూ ఇప్పుడు 5 ఏళ్ళుగా ఏదైనా బండి చూపినట్టు లేదు ఎక్కడెక్కడ చూపి. నువ్వు 5 ఏళ్ళు 5 సంవత్సరాలు
చేసుకోమన్నా మొత్తమే ఈయన వ్యాపారం చేపిస్తాడు సిఐ. మనకేదన్నా ఇల్లు కింద కావాలంటే 10,000 20,000 అడుగుతాడు బండికి. మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా 30,000 40,000 బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు, బెంగళూరుకి పోవచ్చు, పొలం మీద తోలుకోవచ్చు, ఏడైనా తోలుకోవచ్చు, ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు. కరెంట్ పారం కాడ మొత్తం మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసినాడు బ్రిడ్జి పక్కనే. అది కనిపించలేదా? ఎన్ని అయింది వచ్చిదా? సీసీ కెమెరాలు చెక్ చేయమంటున్నాం మేము. ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తాను. అంటే సిఐ గారి మొత్తం సిఐ గారి ఆయన మారిపత్లోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సిఐ చంద్రశేఖర్ గారు పొలం ఎంక్వైరీ చేయాలి దీనిపైన. మేము ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాము. మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతా ఉన్నారా? 30,000 అడిగినాడు ఈ రోజు కూడా. 30,000 అడిగినాడు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. పేరు ఊరు చెప్పిన ఈరోజు ఊరుమాయి పంచాయతీలో ఆడ ఇంటి పని రీచ్ అయిపోయింది. 20 రోజులు అయిపోయింది, స్టాప్ అయిపోయి ఇసుక లేదు. లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు. ఇల్లు పూర్తి చేసేదానికి 2 ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లోకి వచ్చేసినాడు బండి కారు ఎత్తుకొని. 30,000 రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున. దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాడు. మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏమేమి జరిగింది, పొలం మీద మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది, ఎన్ని టిప్పర్లు పోతా ఉంది, బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం పోయేసి. ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతాను? ఇసుక కేట్ల ఫారం 8లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు. ఇప్పుడు మా ఊరు పక్కన ఇంటికి దొరుకుతుంటా ఉంటే సిఐ గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు. ఏం దానికే లోపల పెట్టేసినాడు బండి తెచ్చి. నా పేరు పెద్దప్ప, పూర్మాయి పంచాయతీ, ఎక్స్ ఎంపీటీసీ. నేను పూర్మాయి పంచాయతీ. అవునా? నువ్వు డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తారా? డబ్బులు ఇస్తే వదిలేస్తారు. యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆయన పైన ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చదవండి సార్. ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇసుక రీతినందు గత 10 రోజులుగా ఇసుక నిల్వలేదు. నెంబర్ 1. మేము సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని కౌండే నది వంకలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో 2 లోడ్ల ఇసుకను తరలిస్తుండగా పలమనేరు అర్బన్ సి చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి 30,000 చెల్లించాలని, లేకుంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతానికి తీసుకెళ్తామని ఎంత బతిమాలినా కరుణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. పలమనేరు మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలకు ఈయన కొమ్ము కాశారు. కౌండేనే పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను, పంప్ హౌస్ మరియు చెక్ డ్యాముల ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుకాసురులకు అండగా నిలవడమే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించినాడు. కౌండేనే పరివాహక ప్రాంతం కళా విహానంగా తయారు కావాలంటే ప్రస్తుతాలు కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు. ఇలాంటి మామూలుకు అలవాటైన ఈ సామాన్య ప్రజలపై తన జులుం చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసు శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది మా కంప్లైంట్. ఓకే సార్.